మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాల్టి నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలను, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు ఆయన సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటిస్తారు. కేసీఆర్ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మనం చూసుకుంటే కేసీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? ఇన్నాళ్ళు అధికారులు కేసీఆర్ మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలోకి ప్రతిపక్షాల్లో బయట ఇక వెండిపోయిన పంటల గురించి, రైతుల గురించి పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక ఎజెండాతో కేసీఆర్ బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ప్రగతి భవన్, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ మాత్రమే రాలేదు, కేవలం ఫామ్ హౌస్ మాత్రం ప్రగతి భవన్ మాత్రమే పరిమితయ్యారు. ఇప్పుడు ప్రజాక్షేత్రం రావడం అనేది, అది పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో రావడం అనేది పెద్ద చర్చగా మారుతుంది. ముఖ్యంగా నేడు కేసీఆర్ టూర్ అయితే ప్లాన్ ప్రకారమే షెడ్యూల్ చేస్తున్నారు. ఇక్కడెక్కడ ఇవాళ పర్యటనలు దాదాపు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని నేడు పర్యటన పూర్తికి ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు. కరెంటు కోతలు, సాగునీటి దుర్భిక్ష పరిస్థితులపై రైతులతో భేటీ కానున్నారు. ఎన్నికల వేళ ఈ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో కూడా ఉత్కంఠ నిలుపుకుంది అనుకోవచ్చు. అలాగే అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్రజల్లోకి రావడం ఇదే మొదటిసారి. అలాగే బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఒక ఉత్సాహం నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తమ అధినేత బయటికి రావడం అనేది ముఖ్యంగా ఈ రకమైనటువంటి పర్యటన చేయలేదు ఎప్పుడు కూడా. మొత్తం మర్చిపోయిన పరిస్థితి తెలంగాణ ప్రజలు. ఒక కేసీఆర్ అనే వ్యక్తి రైతుల దగ్గర కానీ నేరుగా వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుందా అని మొత్తంగా మర్చిపోయిన పరిస్థితిలో ఇప్పుడు కేసీఆర్ బయటికి రావడం అనేది పెద్ద చర్చగా మారింది. అలాగే అకాల వర్షాలతో జరిగిన అలాగే రైతాంగం ధైర్యాన్ని నింపుతూ మద్దతు తెలిపేందుకు కూడా నేను ఆయన వస్తున్నాడు. ఒకవైపు నీరు లేక మొత్తం పంటలు ఎండిపోయే పరిస్థితి, అతివృష్టి అనావృష్టి రెండు కూడా ఈ మధ్య కాలంలో జరిగిన పరిస్థితి. సో ఈ రెండింటి నేపథ్యంలో కేసీఆర్ టూర్ ఉంది. ఆయన నేడు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు జనగామ జిల్లాకు చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు తిరిగి ఎరవలికి చేరుకున్నారు. పర్యటన ముగిసింది నేడైతే. అలాగే ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తున్నట్లయితే ఉదయం 8:30 గంటలకు ఎర్రవల్లి నుంచి ఆయన కేసీఆర్ బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు జనగామ జిల్లా పరిధిలోని తారావత్ తండాకు చేరుకుంటారు. ఇక ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు, రైతులతో మాట్లాడతారు. ఉదయం 11:30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్తారు. ఆరోపల్లి, సూర్యాపేట మండల పరిధిలోని పంటలను ఆయన పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1:30కు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన భోజనం అక్కడ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది. ఇవన్నీ వ్యవసాయం, అలాగే ఎండిన పంటల గురించి ఇవన్నీ కూడా వీక్షణ. సాయంత్రం 4:30 గంటలకు నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చేరుకుంటారు. నిడమనూరు మండలం పరిధిలోని పొలాలను ఆయన పరిశీలిస్తారు. రాత్రి 9 గంటలకు ఎర్రవల్లి చేరుకోవడంతో కేసీఆర్ జిల్లాల పర్యటన ముగిస్తుంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడగట్టిపోయాయి. సాగునీటి కాలువలు మొత్తం కూడా వట్టిపోయిన పరిస్థితి. పంట పొలాలు నెర్రలు వారాయి, పంటలు ఎండుతున్నాయి. ఎండిన పంటల పొలాల్లో చూసి దిక్కుతోచిన స్థితిలో ఉన్న అన్నదాతల ఆవేదన, ఆందోళన చెందుతున్నారని, ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించలేదని, ఎండిన పంటలు కాపాడుకునేందుకు రైతన్నులు అష్టకష్టాలు పడుతున్నారని, సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారని, వైపు బావుల్లో కూడా పూడిక తీసులుగా కొందరు ట్యాంకర్ తో పంట పొలాలకు నీరు సప్లై చేస్తున్నారని బీఆర్ఎస్ చెప్తుంది. అలాగా జరుగుతున్నాయి కూడా. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ టూర్ ను వాళ్ళు స్వాగతిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలోకి ప్రతిపక్ష హోదాలో రావడం స్వాగతిస్తున్నామని, ఆయనకు పూర్తి భద్రతతో పాటు హోదా సంబంధించినటువంటి ప్రోటోకాల్ అనేది పూర్తిగా ఇస్తామని, అయితే కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే ఎండిన పంటలు కావచ్చు, వీటన్ని కూడా 2 సార్లు అధికారంలో ఉన్న వ్యక్తి వర్షాకాలంలో ఉన్న పరిస్థితుల్లో నీటిని నిల్వ ఉంచాలన్న పరిస్థితిలో మరి వాళ్ళు చేసిన జాప్యం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే విషయం కూడా చెప్పాలని ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.